అందరికీ నమస్కారం. నేను మీ డాక్టర్ కిరణ్ నెహ్రూ, న్యూమరాలజిస్ట్ని. సో ఈరోజు 8న పుట్టిన వాళ్ళ గుణగణాలేంటి, 8లో పుట్టిన వాళ్ళకి ఈ 2026 ఎలా ఉండబోతుంది, ఏ నెలలో ప్లస్ ఏ నెలలో మైనస్. సో 8 అనేది అష్టలక్ష్ములు. 8 అంటే మనీ ఈజ్ కమింగ్, మోర్ అండ్ మోర్ మనీ ఈజ్ కమింగ్. చాలామంది 8 అంటే శని అని భయపడుతుంటారు. శని ప్రభావం పాజిటివ్గా మార్చుకుంటే ధన ప్రవాహం, రాజకీయ యోగం. శని ప్రభావం నెగిటివ్గా ఉంటే పనుల్లో డిలే, ఎడ్యుకేషన్లో పూర్ పర్ఫార్మెన్స్, టార్గెట్స్ రీచ్ కారు, లేట్ మ్యారేజ్, లేట్ సెటిల్మెంట్, సంతానం లేట్. సో ఈ 8ని మనం అనుకూలంగా మలుచుకోగలిగితే అల్లు అర్జున్ లాగా, రాజశేఖర్ రెడ్డి గారి లాగా, రేవంత్ రెడ్డి లాగా వెలిగిపోతాం. సరిగ్గా వాడుకోలేకపోతే డిలేస్, డిస్టర్బెన్సెస్, లేట్ సెటిల్మెంట్. అందుకే 8 అంటే చాలామంది భయపడేది, ఎందుకంటే సెటిల్మెంట్ లేట్ కాబట్టి. పేరులో మంచి నంబర్ పెట్టుకుంటే ఈ లేట్స్ పోతాయి, స్పీడ్ అందుకుంటుంది. సో 8 నిజాయితీ, క్రమశిక్షణ, మాట మీద ఉంటారు, పట్టుదల ఎక్కువ అండ్ హార్డ్ వర్కింగ్ కెపాసిటీ. సో ఈ 8లో పుట్టిన వాళ్ళకి 2026 అంటే 10 అంటే 1 + 0 1, 1 అంటే సూర్య భగవానుడు, 8 అంటే శని భగవానుడు. సూర్య భగవానుడు తండ్రి, శని భగవానుడు కొడుకు. తండ్రి మన రాజే, చూసి చూడనట్టు పో అంటాడు. కొడుకు ఎవరైనా శిక్ష తప్పదు అంటాడు. సో ఇక్కడ ఇద్దరికి అభిప్రాయ భేదం. సో ఎవరు ఆపదలో వచ్చి శరణం కోరుకుంటే సూర్య భగవానుడు వాళ్ళకి అభయహస్తం ఇస్తాడు. శని భగవానుడు అలా ఇవ్వడు, తప్పు చేస్తే శిక్ష. సో ఇక్కడ థింకింగ్ డిఫరెంట్, డైరెక్షన్ డిఫరెంట్, బట్ ఇద్దరు నీతి నిజాయితీ క్రమశిక్షణ గల వాళ్ళే. 1 and 8. సో ఈ 8న పుట్టిన వాళ్ళకి 2026లో హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువైతాయి, భార్యాభర్తల మధ్య గ్యాప్స్ పెరుగుతాయి, చిన్న విషయం కూడా ఎక్కువసేపు తలకాయలో ఉండడం వల్ల మిస్అండర్స్టాండింగ్స్, టెన్షన్స్, యాంగ్జైటీస్, అన్వాంటెడ్ కోరల్స్ అండ్ ఈవెన్ డైవర్స్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువ. డైవర్స్ టు వైఫ్, డైవర్స్ టు మనీ, డైవర్స్ టు పీస్. సో 8న పుట్టిన వాళ్ళు 2026లో జాగ్రత్తగా ఉండాలి. మెయిన్గా జనవరి నెల, మార్చి నెల, ఆగస్ట్ నెల, అక్టోబర్ నెలలో, ఈ 4 నెలలు చాలా చాలా జాగ్రత్త. అంటే నెగిటివ్ ప్రభావం చాలా చాలా ఎక్కువ ఉంటుంది. 8 నెలలు, ఈ 4 నెలలు. 8 నెలలు 50 గుడ్ 50 బ్యాడ్ ఉంటుంది. సో ఈ 8న పుట్టిన వాళ్ళు ఆదివారం పూట రెడ్ బట్టలు వేసుకోకండి, శనివారం బ్లాక్ వేసుకోవచ్చు, సోమవారం వైట్ వేసుకోండి. సో లక్కీ కలర్స్ ఫాలో అవ్వండి. ఒక నీలం మోర్ దెన్ 3 క్యారెట్స్ డాలర్ రూపంలో మెడలో ధరించండి. సో నీలము మనకు జరిగే నెగిటివ్ ఎఫెక్ట్స్ని మ్యాక్సిమం ఆపుతుంది. అండ్ పేరులో కానీ మంచి నంబర్స్ ఉంటే, ఆ మంచి నంబర్స్ ఉన్న వాళ్ళకి 2026లో ఎలాంటి చెడు ప్రభావం ఉండదు. సో 8లో ఉండి పేరులో 12, 13, 16, 18, 19, 27, 31, 33, 36 ఉంటే మాత్రం 2026, 2025 కూడా బాగాలేదు 8 వాళ్ళకి. ఇది ఇంకా బ్యాడ్. సో 2026 మనకు స్మూత్గా జరగాలంటే రాంగ్ నంబర్స్ ఉన్నవాళ్ళు టేక్ మై అపాయింట్మెంట్ వితౌట్ డిలే. సో 2026లో మీ లైఫ్ ఎలా ఉంటుంది, సో మీ పేరులో అసలు బలం ఎలా ఉంది, ప్లస్ ఉందా మైనస్ ఉందా తెలుసుకోవడానికి మీ ఫుల్ నేమ్, కాలింగ్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్ స్క్రీన్లో ఉన్న ఏ నెంబర్కి పెట్టినా రిప్లై వస్తుంది, లేదా నంబర్స్ రాసుకోండి. నా పర్సనల్ వాట్సాప్ నంబర్ 9951197198, 9951197198, లేదా 9121685513, 91
21685513. మీ పేరు బాగుంటే మీరు లక్కీ. పేరు బాగాలేని వాళ్ళు లేట్ చేయకుండా టేక్ మై అపాయింట్మెంట్. ఇది 1 టైం ఫీ, లైఫ్ టైం హ్యాపీనెస్.